శాంతి ఒప్పందం కుదిరింది. ఇరాన్, అమెరికా సంతకాలు చేశాయి. మరి ఈ ఒప్పందం యుద్ధాన్ని పూర్తిగా ఆపినట్టేనా? లేక ట్రంప్ చెప్తున్నట్టు మళ్ళీ వార్ మొదలయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? అమెరికా దిక్కుతోచని స్థితిలో వెనక్కి తగ్గిందా? ఈ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ పరిస్థితి ఏమిటి? ఈ వివరాలన్నీ వీడియోలో చూద్దాం. నిజానికి అమెరికా యుద్ధాన్ని ముగించాలనే దశకు వచ్చి చాలా రోజులవుతోంది. ఇరాన్ను ఓడించలేమని ట్రంప్కు క్లియర్గా అర్థమైంది. సులువుగా సాధించవచ్చు అనుకున్న లక్ష్యం అది అంత చిన్నది కాదని అమెరికాకు అర్థమైంది. అనేక దిశల నుండి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమయ్యాయని ప్రపంచ దేశాలు మొదటి నుంచి భావిస్తున్నాయి. యూరోప్ దేశాలు ఏ దశలోనూ యుద్ధాన్ని సమర్థించలేదు. అటు అమెరికాలో యుద్ధంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ట్రంప్ సొంత పార్టీలో, అమెరికా కాంగ్రెస్లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్పై వారు కొనసాగించడం అమెరికాకు అంత తేలికైన పని కాదు. పైకి మళ్ళీ బాంబులేస్తానని ట్రంప్ బెదిరించవచ్చుగాక, కానీ అమెరికా ఓటమి పాలైందని, ఇజ్రాయెల్ వెనక్కి తప్పదని ట్రంప్కు చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య తక్షణమే ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీనికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. అయితే యుద్ధం పూర్తిగా ముగిసినట్టేనా అంటే కాదు. నిజానికి ఇదొక మధ్యంతర ఒప్పందమే. రెండు దేశాలు ఇప్పుడు ఎంఓయూపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడులు పూర్తిగా నిలిచిపోతాయి. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాలు ఆపటంపై తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. ఒప్పందం అమల్లోకి రాగానే హర్మోజ్ జలసంధి తెరుచుకుంది. నౌకల ప్రయాణం ప్రారంభమైంది. ఇటు ఇరాన్ పోర్టుల నుండి నౌకలకు అమెరికా అనుమతులు ఇచ్చింది. దీంతో చమురు రవాణా అన్ని వైపులకు మొదలైంది. ఒప్పందంలో భాగంగా 2 నెలల పాటు హర్మోజ్లో టోల్ వసూళ్లు ఉండవు. అమెరికా, ఇరాన్ ఒప్పందంలో 14 కీలక అంశాలున్నాయి. మొదటిది యుద్ధ విరమణ. లెబనాన్తో సహా అన్ని ప్రాంతాల్లోనూ సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయడం, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించడం, హర్మోజ్ జలసంధిని తెరవడం, ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించడం, ఇరాన్ అణు కార్యక్రమం గురించి చర్చించడం, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులు, నిధులను పూర్తిగా విడుదల చేయడం, ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ నిధి ఏర్పాటు లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇరాన్ ఒప్పందంపై సంతకమైతే చేసింది, కానీ అమెరికాను పూర్తిగా నమ్మే పరిస్థితిలో లేదు. టెహ్రాన్ వేలు ట్రిగ్గర్పై ఉందని హెచ్చరిస్తోంది. అమెరికా తన హామీలను నెరవేర్చకపోతే తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండమని తేల్చేసింది. ఎంఓయూ అమలును, తుది ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికా, ఇరాన్ దేశాలు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాదాపు 3.5 నెలల పాటు ఇరాన్పై అన్ని దిశల నుండి దాడులు చేశారు. వీలైనంత నష్టం కలిగించారు. కానీ ఏ దశలోనూ ఇరాన్ తలొగ్గలేదు. ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ యుద్ధం అనేక మార్పులు తీసుకురాబోతుంది. మిడిల్ ఈస్ట్ రూపాన్నే మార్చాలనుకున్న ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరదని తేలిపోయింది. అమెరికా పిచ్చి పట్టినట్టు ఏ దేశంపై అయినా దాడులు చేసి గెలవచ్చని భ్రమలు వీడిపోయాయి. అందుకే ఇరాన్పై యుద్ధంతో ట్రంప్ కొత్తగా సాధించింది ఏమిటో చెప్పాలని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఇప్పుడు ఎంఓయూపై సంతకాల తర్వాత ఎవరికంత లాభం అనే చర్చ కూడా మొదలైంది. ఇరాన్కు అనుకూలంగానే యుద్ధం ముగియడమే ఈ వార్లో అమెరికా ఎలా ఓడిందో స్పష్టం చేస్తుంది. అయితే మొన్నటి సీజ్ ఫైర్ని ఉల్లంఘించినట్టే ఇప్పుడు ఒప్పందాన్ని కూడా పట్టించుకోకుండా లెబనాన్పై దాడి చేసింది ఇజ్రాయెల్. ఇప్పటికే ట్రంప్ ఇరాన్తో వ్యవహరిస్తున్న తీరు ఇజ్రాయెల్కు అయిష్టంగానే ఉంది. సీజ్ ఫైర్కు 2 దేశాలు ఒప్పుకున్న తర్వాత కూడా దానితో మాకు సంబంధం లేదని ఉల్లంఘనలకు పాల్పడుతుంది ఇజ్రాయెల్. లెబనాన్పై దాడులు చేసి 10 కిలోమీటర్లు ఆక్రమించుకుంది. ఇప్పుడు లెబనాన్ని కూడా ఒప్పందంలో చేర్చారు. ఇది ఇజ్రాయెల్కు ఖచ్చితంగా ఎదురుదెబ్బే. అమెరికాకు సన్నిహిత మిత్రుడిని భావించే నెతన్యాహుని ట్రంప్ పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం, ఇజ్రాయెల్ అత్యాశ కోసం చేసే దుర్మార్గాలన్నింటినీ అమెరికా సమర్థించే పరిస్థితి ఇప్పుడు లేదు. హర్మోజ్ దిగ్బంధనం తర్వాత వచ్చిన సంక్షోభం, అమెరికాలో పెరిగిన రాజకీయ ఒత్తిడిని భరించడం ట్రంప్కు తేలికైన పని కాదు. అందుకే ఒప్పందం కోసం ఆరాటపడ్డాడు. యుద్ధాన్ని ముగించి సైలెంట్గా సైడ్ అవ్వాలనుకుంటున్నాడు. దానికి తోడు అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఎన్నికలున్నాయి. ఇరాన్ని దారికి తెచ్చుకొని మళ్ళీ గెలవాలనుకున్న నెతన్యాహు అడ్డంగా విఫలమయ్యాడు. ఆల్రెడీ గాజాలో, హమాస్ విషయాల్లో నెతన్యాహుపై ఇజ్రాయెల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ని పక్కన పెట్టి అమెరికా, ఇరాన్తో చేసుకున్న ఒప్పందం నెతన్యాహుకు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ అంటూ వరుసగా ఇజ్రాయెల్ పెట్టుకున్న టార్గెట్లు ఏవీ నెరవేరలేదు. అదే సమయంలో ప్రస్తుత శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన హెచ్చరిక ఇజ్రాయెల్, అమెరికా మధ్య మారిన పరిణామాలను చెప్తుంది. ఇజ్రాయెల్ని ప్రపంచమంతా తీవ్రంగా ద్వేషిస్తోంది. ఉన్న ఏకైక మిత్రదేశం అమెరికా అనే అంశాన్ని గుర్తించాలన్నాడు జేడీ వాన్స్.
ఓవరాల్గా ఏ దేశంపై అయినా దాడి చేయొచ్చని, ఆయుధాలతో కుట్రలతో దారి తెచ్చుకోవచ్చు అనుకుంటే కుదరదని అమెరికా, ఇజ్రాయెల్ రెండింటికి తెలిసొచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కుట్రలకు చెక్ పడే పరిస్థితి వచ్చింది. దానితో పాటు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఎదురులేని శక్తిగా అవతరించింది. అమెరికా ఓటమి పాలై సర్దుకుంటోంది. అంతేకాదు ప్రపంచపై అమెరికా ఆధిపత్యానికి బీటలు పడనున్నాయి. ఏకధ్రువ ప్రపంచం నుండి భిన్న శక్తులు ఎదుగుతున్న దశకు సంకేతంగా మారుతుంది. ఇక యుద్ధం తర్వాత ఇండియా అంతర్జాతీయంగా ఒకప్పటి ప్రత్యేకతను పోగొట్టుకున్నట్లయింది. ఇరాన్ లాంటి మిత్రదేశాన్ని పక్కన పెట్టి అమెరికా, ఇజ్రాయెల్ పంచన చేరిన ఇండియా ఏ దశలోనూ బాధ్యతాయుతంగా, వివేకంగా వ్యవహరించలేదు. యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోవడం ఒకటైతే దౌత్యపరంగా పూర్తిగా విఫలమైంది. అటు పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ తెచ్చుకొని అంతర్జాతీయ వేదికలపై తన పరిస్థితిని మెరుగుపరుచుకుంది. మన దేశం అమెరికా పక్షాన్ని నిలబడి ఏటు కాకుండా పోయింది. ఇదే ఇరాన్ వార్ ముగింపు ఫలితం.